ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఇప్పటికే వినుంటారు, చాలా న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి, చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా ఇప్పటికే చూసుంటారు. 2025 టీజీపీఎస్సీ గ్రూప్స్ నోటిఫికేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ అనేటటువంటివి మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్ తప్పకుండా వచ్చే అవకాశం అనేది ఉంది. నేను తప్పకుండా అని చెప్తున్నాను, బికాజ్ నేను ఎప్పుడు అప్రహెన్షన్స్ మీద మాట్లాడను. పలానా జరిగే అవకాశం లేదు అనిపిస్తే వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో దేనికి అటెన్షన్ కోసమో ఎప్పుడు మనం వీడియోస్ చేసింది లేదు. మీరు చూసే ఉంటారు, మనం ఎప్పుడు సబ్జెక్ట్ మీదే మన వీడియోస్లో ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అన్నెసరీ మోటివేషన్ వీడియోస్ కానీ, కోర్ట్ కేసెస్ గురించి కానీ, ఎనీ అదర్ అప్రహెన్షన్స్ గురించి కానీ నేను ఎప్పుడు వీడియో చేయలేదు. మన ఛానల్లో ఏ ఫ్యాకల్టీ మెంబర్ కూడా అలాంటి వీడియోస్ చేయరు. ఓన్లీ స్టూడెంట్స్కి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. సో నాకు తెలిసినటువంటి వెల్ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్న విషయం ఇది. జూన్ ఫస్ట్ వీక్ కల్లా తప్పకుండా నోటిఫికేషన్ అనేటటువంటిది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు చాలా ఎడ్జ్ ఉంటుందమ్మా. చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా గమనించేది ఏంటంటే, గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత బుక్స్ కొనుక్కోవడం కానీ, చదవడం మొదలు పెట్టడం కానీ, టెస్టులు రాయడం కానీ ఇవన్నీ చేస్తారు. బట్ ముందుగానే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి వేరే వాళ్ళ మీద మీకు తప్పకుండా ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది. క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అందుకే నేను చెప్తున్నాను. సో ఎక్కువ డిలే లేకుండా నేనేం చేస్తాను అంటే, అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ యు నీడ్ టు ఫాలో, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రైట్ సిస్టమ్ దట్ యు నీడ్ టు రిలై ఆన్, ద ఎంటైర్ డైరెక్షన్ ఏదైతే ఉందో, ద ఎంటైర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది నేను చెప్తాను. టేక్ దిస్ పర్టిక్యులర్ సెషన్ యాజ్ ఎ కంపాస్ టు యువర్ ప్రిపరేషన్. ప్రాపర్ డైరెక్షన్లో మీరు వెళ్ళకపోతే ఇట్ విల్ డెఫినెట్లీ కాస్ట్ యూ అన్ అటెంప్ట్ అమ్మా. ఓకేనా? సో చివరి వరకు ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. దిస్ ఎ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. బట్ చివరి వరకు ఈ వీడియో చూడడం వల్ల మీ గట్ ఫీలింగ్గా చెప్తుంది దిస్ ద రైట్ ప్రాసెస్, దిస్ నేను చెప్పడం కాదు, దిస్ ద రైట్ స్ట్రాటజీ, దిస్ ద రైట్ ఫ్రేమ్ వర్క్ అని. సో అటెన్షన్ పే చేసి వినండి. సో చూడండి, నేను ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ద ఎంటైర్ సిస్టమ్ని రివీల్ చేస్తాను. ఈ స్టెప్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే యూ విల్ sail through this exam for sure. First, I want you to consider TGPSC Group 1 exam as a cricket match. సో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి రెడీ అయ్యేటప్పుడు మీకు ఏం తెలియాలి? ఫస్ట్ రూల్స్ ఆఫ్ ద గేమ్ అనేటటువంటి తప్పకుండా తెలియాలి, అవునా? వైడ్ బాల్ అంటే ఏంటి, నో బాల్ అంటే ఏంటి, ఫ్రీ హిట్ అంటే ఏంటి, క్యాచ్ అవుట్ అంటే ఏంటి, రన్అట్ అంటే ఏంటి, ఎల్బిడబ్ల్యూ అంటే ఏంటి, డిఆర్ఎస్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. సేమ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాసే ముందు మీకు రూల్స్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ మీకు తెలియాలి. రూల్స్ ఆఫ్ ద ఎగ్జామ్ మీకు ఎలా తెలుస్తుంది? బై అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారు, ఎందుకు కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్ ద్వారా ఆస్పిరెంట్స్లో ఎలాంటి స్కిల్ సెట్ని ఎవాల్యుయేట్ చేస్తారు, అసెస్ చేస్తారు? ఈ ఎగ్జామ్లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా? వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఇస్ దిస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్? దానిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారా, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడుగుతారా, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? అండ్ దాంతోపాటుగా నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందా, ఉండదా? ఒక వ్యక్తి ప్రిలిమ్స్ని దాటి మెయిన్ స్టేజ్కి ఏ విధంగా వెళ్తాడు? క్వాలిఫైయింగ్ పేపర్స్ ఏమైనా ఉంటాయా? సో ఇలాంటి రూల్స్ ఏవైతే ఉంటాయో ఇవి పర్ఫెక్ట్గా తెలుసుకోవాలన్నట్టు. ఈ రూల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవడం వల్ల యూ విల్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ఎగ్జామ్. అసలు ఎలాంటి పరీక్ష ఇది మీకు అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్ ద్వారా టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్లో ఎక్స్పెక్ట్ చేసేటటువంటి స్కిల్ సెట్ ఏంటి అర్థమవుతుంది. ఆ స్కిల్ సెట్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి తెలుస్తుంది. అండ్ దాంతోపాటుగా ప్రాపర్ మైండ్ సెట్ కూడా, ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏ విధంగా రెడీ అవ్వాలి, క్వాలిఫైయింగ్ పేపర్కి ఏ విధంగా రెడీ అవ్వాలి, ఎస్ఏ పేపర్కి ఏ విధంగా రెడీ అవ్వాలి, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఏ విధంగా రెడీ అవ్వాలి. సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కూడా మీకు బిల్డ్ అవుతుంది. అండ్ ప్రాపర్ టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బిల్డ్ చేసుకోగలుగుతారు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఒకటి ఉంటుంది అని మీకు తెలియకపోతే ప్రిలిమ్స్కి ఒక ప్రాపర్ స్ట్రాటజీ కానీ టైం టేబుల్ కానీ మీరు పెట్టుకోగలుగుతారా? మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది అని మీకు తెలియకపోతే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ప్రాపర్ మెంటర్స్తో ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. ఇలాంటి విషయాలు మీకు తెలుస్తాయా? తెలియదు. అండ్ దాంతోపాటు స్కోప్ అండ్ బౌండరీస్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా అర్థమవుతుంది. వాట్ షుడ్ బి లెర్న్, వాట్ షుడ్ బి అన్లెర్న్డ్, ఎంతవరకు చదవాలి, యూనిట్ టు రీడ్ ఎవ్రీథింగ్ అంటర్ ద సన్. ఆ స్కోప్ ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు క్వాలిఫైయింగ్ పేపర్కి మొదటి రోజు నుంచి చివరి వరకు చదివేస్తారా? చదవరు. క్వాలిఫైయింగ్ పేపర్ ఏదైతే ఉందో ఎంత టైం ఇవ్వాలో అంత టైమే ఇస్తారు. ఎంత బౌండరీస్ అనేటటువంటివి ఆ పర్టికులర్ టాపిక్ ఉంటుందో దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేటటువంటిది అలైన్ చేసుకుంటారు. సో ప్రాపర్ మైండ్ సెట్ అండ్ ప్రాపర్ వేలో మీరు ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. జస్ట్ లైక్ క్రికెట్ మ్యాచ్ ఆడే ముందు క్రికెట్ మ్యాచ్ రూల్స్ తెలుసుకోవాలి. అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చే ముందు ఎగ్జామ్ యొక్క రూల్స్ అనేటటువంటివి తెలుసుకోవాలి.
The second important step, this is a very important step, very crucial step, that is అండర్స్టాండింగ్ ద సిలబస్ ఆఫ్ ద ఎగ్జామ్. మీరు ఆల్రెడీ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుసుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, సిలబస్ని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, టీజీపీఎస్సీ ఎప్పుడు పాలిటీ కోసం లక్ష్మీకాంత్ బుక్ చదవండి అని చెప్పదు. టీజీపీఎస్సీ ఎప్పుడు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కోసం సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్లో క్లాసెస్ తీసుకోండి అని చెప్పదు. టీజీపీఎస్సీ ఎప్పుడు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి అని చెప్పదు. టీజీపీఎస్సీ ఎప్పుడు టాపర్స్ కాపీస్ని అనలైజ్ చేయండి అని చెప్పదు. టీజీపీఎస్సీ ఎప్పుడు రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ తయారు చేసుకోండి అని చెప్పదు. టీజీపీఎస్సీ మనకి ఇచ్చేటటువంటి ఏకైక కాపీ ఏంటి అంటే సిలబస్ కాపీ. ద సిలబస్ ప్రొవైడెడ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ బై టీజీపీఎస్సీ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ వాట్ ఆఫ్ ద ఎగ్జామ్, ఏం అడుగుతారు, ఏం చదవాలి అనేటటువంటిది మీకు సిలబస్సే చెప్తుంది. టీజీపీఎస్సీ ఎప్పుడు సిలబస్ని దాటి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరగదు, అది పక్క. సో ఏం చదవాలి అని తెలుసుకోవాలంటే మీకు సిలబస్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 200 డేస్కి సిలబస్ అనేటటువంటిది గీత, బైబిల్ ఆర్ ఖురాన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, ఆ విధంగా మీ మైండ్ సెట్ అనేటటువంటిది ఉండాలమ్మా. యూ నీడ్ టు స్టిక్ టు యువర్ సిలబస్, యూ నీడ్ టు లుక్ ఎట్ యువర్ సిలబస్ ఎవ్రీ సింగిల్ డే, అండ్ యూ నీడ్ టు రెస్పెక్ట్ యువర్ సిలబస్ కాపీ కూడా. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ కవర్ చేస్తున్నామా లేదా మీరు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్స్ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి కీవర్డ్ ఏదైతే ఉందో దాని మీద మీరు నోట్ మేకింగ్ చేసుకున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సిలబస్ మీద పూర్తి అవగాహన ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్, సెకండ్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ చేసే ప్రయత్నం చేయండి. చాలా మంది ఆస్పిరెంట్స్ నేను గమనించేది ఏంటంటే మేలోనో జూన్లోనో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తారు, అండ్ దాంతోపాటు ఒక చిన్న ఐడియా ఉంటుంది, పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంటుంది గ్రూప్ 1కి అని. వెంటనే ఏం చేస్తారు, పాలిటీ బుక్ కొనుక్కొని పాలిటీ ఓపెన్ చేసి చదివేస్తారు, లేకపోతే పాలిటీ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని బై చేసి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతారు. అండ్ చాలామంది ప్రిలిమ్ ముందు క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటివి, సార్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందా, సార్ క్వాలిఫైయింగ్ పేపర్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఇలాంటి క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకు ఈ స్టెప్ ఫాలో అవ్వకపోవడం వల్ల. అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ప్యాటర్న్ మీకు అర్థమైతే వెన్ యూ అండర్స్టాండ్ ద గేమ్ యూ డోంట్ ప్యానిక్. అండ్ ద నెక్స్ట్ మీరు ఏం చేయాలి, సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ చేయాలి. సిలబస్ కాపీ ఏదైతే ఉందో దట్ టెల్స్ యూ వాట్ టు రీడ్, ఏం చదవాలో మాత్రం సిలబస్ మీకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా చదవాలో అనేటటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తాయి, దాని గురించి మాట్లాడదాం, వినండి. సో ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ అర్థం చేసుకున్నాం, దాని తర్వాత సిలబస్ కాపీ ఏదైతే ఉందో దాన్ని మనం మాస్టర్ చేసాం. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటటువంటి తప్పకుండా చూడాలి. దే విల్ టెల్ యూ హౌ ఆఫ్ ద ఎగ్జామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదవాలా లేదా అనే సిలబస్ డిసైడ్ చేస్తుంది, కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ని ఏ విధంగా చదవాలి అనే దాన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాయి, గుర్తుపెట్టుకోండి. By looking at previous year questions, you will understand the standard of TGPSC and the language of TGPSC. Any institution, మన ఇన్స్టిట్యూషనే కాదు, ఏ ఇన్స్టిట్యూషన్ మీరు తీసుకున్నా, they can never replicate the standard and the mindset of TGPSC అమ్మ. TGPSC will be a long way ahead in framing question papers. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో లాంగ్వేజ్ అండ్ స్టాండర్డ్ మీకు అర్థం కావాలంటే, ఏ విధంగా క్వశ్చన్స్ అపీర్ అవుతున్నాయో మీకు తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో చూడాలి. అండ్ యూ నీడ్ టు డిరైవ్ జనరలైజేషన్స్ అవుట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ జస్ట్ చూసేద్దాం అనేది కాదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా హై ఇంపాక్ట్ థీమ్స్ ఏంటి, ఎక్కువగా ప్రిలిమ్స్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, మెయిన్స్లో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇలాంటివి తెలుసుకోవాలి. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, ప్రిలిమ్స్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఎసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, పెయిరింగ్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అర్థం కావాలంటే మీరు తప్పకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. అండ్ సెకండ్, ద మైండ్ సెట్ విషయంలో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా ఉపయోగపడతాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నప్పుడు ఇండస్ వ్యాలీ టౌన్ ప్లానింగ్ చదవాలా వద్దా, ఇండస్ వ్యాలీ డిక్లైన్ గురించి చదవాలా వద్దా, సో ఇలాంటి చాలా ప్రశ్నలకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ అనేటువంటిది మీరు ఇండియన్ పాలిటీ నుంచి చదివారనుకోండి. మామూలుగా టాపిక్ చదవడం కంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో క్రిటిసిజం ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, యూ విల్ డెఫినెట్లీ యాడ్ దట్ పర్టికులర్ డైమెన్షన్ టు యువర్ స్టాండర్డ్ బుక్. స్టాండర్డ్ బుక్ కవర్ చేసినా చేయకపోయినా మీరు ఈ పర్టికులర్ డైమెన్షన్ యాడ్ చేసుకుంటారు లేదా మీ నోట్స్కి, తప్పకుండా యాడ్ చేసుకుంటారు అన్నట్టు. సో రైట్ మైండ్ సెట్, రైట్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా మీరు చూడాలి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్ట్రాటజిక్ ప్లాన్ అమ్మ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫెయిలింగ్ టు ప్లాన్ ఈజ్ ప్లానింగ్ టు ఫెయిల్. వెరీ ఇంపార్టెంట్ కొటేషన్ గుర్తుపెట్టుకోండి.
మీరు ఏదైనా ఒక పని చేసే ముందు ప్రాపర్ ప్లానింగ్ చేయకపోతే యూ ఆర్ డెఫినెట్లీ ప్లానింగ్ టు ఫెయిల్యూర్, రైట్? ఫెయిల్ అవ్వడానికి మీరు ప్లాన్ చేస్తున్నారని చెప్పి అర్థం, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ స్టేజ్లో మనం ఏం చేస్తాము అంటే, రైట్ బుక్ లిస్ట్ ఏంటి, ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి ఏ బుక్స్ అనేటటువంటివి చదవాలి, లేకపోతే ఎంసీక్యూస్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, రైట్? ద ఎంటైర్ స్ట్రాటజీ పార్ట్, నోట్ మేకింగ్ అనేటటువంటిది ఏ విధంగా చేసుకోవాలి, ఎన్సీఆర్టీస్ని చదవాలా వద్దా. సో ఆల్ దిస్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ స్టేజ్లో మీరు ఫ్రేమ్ చేసుకుంటారు. ఇన్వెస్ట్ ఇనఫ్ టైం అమ్మ మీరు. కాకపోతే ద ఫస్ట్ 4 phases ఏవైతే ఉన్నాయి స్టేజ్కి ఒక 10-15 days అయినా తీసుకునే ప్రయత్నం చేయండి, 20 days అయినా తీసుకునే ప్రయత్నం చేయండి. బట్ దీస్ స్టెప్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ టైం టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక 25 days నేను ఇండియన్ పాలిటీ చదువుతాను అనుకున్నారు అనుకోండి, షార్ట్ టర్మ్లో ఒకరోజు 1 dayలో ఏ టాపిక్ చదువుతాం ఇండియన్ పాలిటీ నుంచి, సెకండ్ డే ఏ టాపిక్ చదువుతాం. సో ఇలా ప్రాపర్ టైం టేబుల్ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ కంటూ ఒక సెపరేట్ ఫోకస్ అనేది ఉండాలి, మెయిన్స్ కంటూ సెపరేట్ ఫోకస్ ఉండాలి. డోంట్ వరీ అట్ ఆల్, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటటువంటివి చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక టాపిక్ని అప్రోచ్ అయినప్పుడు ప్రిలిమ్స్కి ఏ విధంగా మనం స్ట్రాటజీ ఫామ్ చేసుకోవాలి, మెయిన్స్కి ఏ విధంగా మనం స్ట్రాటజీ ఫామ్ చేసుకోవాలి, ఏ విధంగా రివిజన్ చేయాలి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. నేను మల్టిపుల్ వీడియోస్ కూడా, గైడెన్స్ వీడియోస్ కూడా చేస్తాను, డోంట్ వరీ అట్ ఆల్. సో ఇప్పుడు ఒక ప్లానింగ్, ఒక స్ట్రాటజీ ఏదైతే ఉందో ఏర్పాటు చేసుకుందాం బై లుకింగ్ ఎట్ వేరియస్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్. దాని తర్వాత మీరు ఎలా మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ వే ఈజ్ ఆల్వేస్ ద రైట్ వే. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. గత సంవత్సరం నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమ్స్ కంటే ముందే ప్రిలిమ్స్ డేట్ అనౌన్స్ చేశారు. మనం వెంటనే నేను మెయిన్స్ కోసం మెయిన్స్ వే రైట్ వే అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటటువంటి నేను లాంచ్ చేశాను. చాలామంది ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కానీ, సార్ మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వకుండా మెయిన్స్ కోసం ఎవరు చదువుతారు సార్, మీ దగ్గర ఎవరు జాయిన్ అవుతారు సార్, నోటిఫికేషన్స్ ఎప్పుడో కానీ రావు, మీరు అనవసరంగా చాలా కోల్పోతారు. ఇలాంటి మెయిన్స్ వే రైట్ వే లేకపోతే ఇలాంటి మెయిన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ కాకుండా ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ అని కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అని కానీ, ప్రిలిమ్స్ మెంటర్షిప్ కానీ లాంచ్ చేయండి సార్, బాగుంటుంది అని చెప్పి చాలామంది అన్నారు. బట్ ఐ నో ద సిస్టమ్, ఐ నో హౌ థింగ్స్ వర్క్. నేను నా గట్ ఫీలింగ్తో వెళ్ళాను. అండ్ దిస్ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ ఆన్ రికార్డ్ నేను చెప్తాను, ఇట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఎ లాట్ మెనీ ర్యాంక్స్ ఇన్ ద నెక్స్ట్ రిజల్ట్స్. మనకి రిజల్ట్స్ వస్తాయి కదా ఇంకో 10-15 daysలో. ఈ మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ నుంచి ఎంతమంది ఆఫీసర్లు కాబోతున్నారో మీకే తెలుస్తుంది, రైట్? అండ్ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ లాస్ట్ ఇయర్. ఎందుకు సార్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత కదా సార్ తర్వాత సంగతి, తర్వాత మెయిన్స్, ఎందుకు మీరు ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ మీద అంటున్నారు అంటే, చూడండి మెయిన్ సిలబస్ అనేటటువంటిది మీకు వెల్ డిఫైన్డ్ ఉంటుందమ్మా. ఒక పెర్ఫెక్ట్ స్కోప్ డిఫైన్ అయి ఉంటుంది, పెర్ఫెక్ట్ బౌండరీస్ అనేవి ఉంటాయి. మెయిన్ సిలబస్లో ఈచ్ పేపర్లో ప్రతి కీవర్డ్ అనేటటువంటి మెన్షన్ చేసి ఉంటుంది. సో మెయిన్స్ని బేస్ చేసుకుని ఆల్ దోస్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చదువుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్చువల్ క్లారిటీ కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు చదివినప్పుడు బిల్డ్ అవుతుంది. యూ విల్ అండర్స్టాండ్ ద అనలైటికల్ పర్స్పెక్టివ్, విల్ అండర్స్టాండ్ బిట్వీన్ ద లైన్స్ ఆస్పెక్ట్స్. సో ఎప్పుడైతే కాన్సెప్చువల్ క్లారిటీ మీకు బిల్డ్ అవుతుందో అది మీకు ప్రిలిమ్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ కవర్ చేశారనుకోండి, ఏం చేస్తారు, మెయిన్స్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆటోమేటిక్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. దెర్ వోంట్ బి ఎనీ కంప్లీట్లీ మెయిన్ సెంట్రిక్ మెటీరియల్స్ లాగా ఉండవు, మెయిన్ సెంట్రిక్ బుక్స్ అనేవి ఉండవు, రైట్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు మెయిన్స్లో ఉంటుంది కాబట్టి ఆ కీవర్డ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివి ఎంసీక్యూస్ సాల్వ్ చేసి మెయిన్స్ ఆన్సర్ సాల్వ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్కి ఒక డెఫినెట్ సిలబస్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎనీ వన్స్ గెస్ అమ్మ, ఎక్కడి నుంచి ఎలా ఉంటుందో తెలియదు. బట్ మెయిన్స్ సిలబస్ని కీవర్డ్స్ని ఫాలో అవుతూ మీరు మీ ప్రిపరేషన్ అలైన్ చేసుకోవడం వల్ల ఒక ప్రాపర్ డైరెక్షన్లో మీ ప్రిపరేషన్ వెళ్తుంది. ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోగలుగుతారు, వెరీ ఇంపార్టెంట్. అండ్ చెప్పాను కదా, మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా మీకు జరగడం అనేది జరుగుతుంది. ఎంత ఎర్లీగా మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ ద టైమ్ ఫ్రేమ్ మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. యూ విల్ అండర్స్టాండ్ ద మెయిన్స్ గేమ్ ఆఫ్ మెయిన్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అనలిటికల్గా ఎలా రాయాలో అర్థమవుతుంది, ఎగ్జాంపుల్స్ ఎలా కోట్ చేయాలో అర్థమవుతుంది, డేటా ఎలా పెట్టాలో అర్థమవుతుంది, కొటేషన్స్ ఎలా రాయాలో అర్థమవుతుంది, అనెక్డోట్స్ ఎలా రాయాలో అర్థమవుతుంది, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏ విధంగా అడ్రస్ చేయాలో అర్థమవుతుంది, అండ్ కీవర్డ్స్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ దాన్ని ఎలా ఎఫెక్టివ్గా ఆన్సర్లో మెన్షన్ చేయాలో అర్థమవుతుంది. వీటన్నిటిని మీరు మాస్టర్ చేయగలుగుతారు. మెయిన్స్ అనేటటువంటిది ఒక 1 monthలోనో 15 daysలోనో మనం ఎక్వైర్ చేసుకోగలిగే స్కిల్ కాదమ్మా. పేషెన్స్ చాలా కావాలి మెయిన్స్కి.
చెప్పాను కదా, దిస్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. సో ఫోకస్డ్గా విత్ పేషెన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి తప్పకుండా సర్వీస్ వస్తుంది. అండ్ దాంతోపాటు యూ కెన్ మేక్ రివిజన్ ఫ్రెండ్లీ నోట్స్ యాజ్ వెల్. డోంట్ మేక్ ఎనీ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ మెయిన్స్ కోసం మాత్రం ఒక టాపిక్కి 1 పేజర్ నోట్స్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మెయిన్ సిలబస్ చూస్తే ఈచ్ పేపర్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్కి కలిపి మొత్తం 30 పేజర్ నోట్స్ అనేటటువంటి తయారు చేసుకున్నారనుకోండి, మీరు ఎక్కువగా ఎఫెక్టివ్గా రివైజ్ చేయగలుగుతారు. బెటర్ రిటెన్షన్ కూడా ఎగ్జామ్ హాల్లో మీకు ఉంటుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్స్ వేవ్ ఈజ్ ద రైట్ వే. మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ప్రిలిమ్స్ని కూడా ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు, నాది హామీ. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మీరు తప్పకుండా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను మాట్లాడతాను. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సీ, దీస్ థింగ్స్ యూ డెఫినెట్లీ నీడ్ టు రిమెంబర్. తప్పకుండా మీ మైండ్లో పెట్టుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్ మైండ్ సెట్ అమ్మ. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. చాలామంది మీకు చెప్పొచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్ మనకు కాదులే, గ్రూప్ 3నో ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం, లేకపోతే ఆల్రెడీ కానిస్టేబుల్ గానో ఎస్ఐ గానో చేస్తూ ఉన్నావు కదా, లేకపోతే ఆల్రెడీ నీకు సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఉంది కదా, ₹1,00,000 జీతం వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు నువ్వు చేయలేవులే, ఇదంతా నీకు కష్టంలే, అవ్వద్దులే అనే మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని దూరం పెట్టేయండి. అలాంటి పీపుల్ మీ చుట్టూ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇఫ్ యూ కాన్క్వర్ యువర్ మైండ్ సెట్, స్కై విల్ బి యువర్ లిమిట్. ఆల్వేస్ ట్రై టు బి ద హై డ్రీమర్. ఎప్పుడైతే మీ కళలు అనేటటువంటి పెద్దగా ఉంటాయో తప్పకుండా ఆ కళలను చేరుకోవడానికి మీకు రెక్కలు తప్పకుండా వస్తాయి, సాధ్యపడతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్, 5 to 6 hours ఆఫ్ ప్రొడక్టివ్ టైం ఎవ్రీడే ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు 5 నుంచి 6 గంటలు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రొడక్టివ్గా చదివేటటువంటి ప్రయత్నం చేయండి. నేను ముందు చెప్పినటువంటి ఆల్ ద స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ చూజ్ రైట్ అండ్ రెస్పాన్సిబుల్ మెంటర్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. విత్ డ్యూ రెస్పెక్ట్, చాలామంది రైట్ మెంటర్స్ ఉన్నారు, రెస్పాన్సిబుల్ మెంటర్స్ ఉన్నారు, చాలా చక్కగా గైడ్ చేస్తూ ఉన్నారు. బట్ కానీ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను ఏంటంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కంప్లీట్ మిస్గైడెన్స్ ఇస్తూ ఉన్నాయి. ఏమీ తెలియకుండానే, ఐ డోంట్ నో వై దే ఆర్ మేకింగ్ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్, రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందుకే విత్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, రైట్ మెంటర్స్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎల్స్ ఇట్ విల్ కాస్ట్ యువర్ అటెంప్ట్ అమ్మ, ఇట్ విల్ కాస్ట్ యువర్ బ్యూటిఫుల్ కెరియర్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రతి సబ్జెక్టు కూడా ఒక రిసోర్స్ మాత్రమే చూడండి. మళ్ళీ నేను చెప్తున్నాను, దిస్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చాలా మీకు రిసోర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో స్టూడెంట్స్ చాలా క్లోజ్ నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఒకరితో ఒకరు పీడిఎఫ్ షేర్ చేసుకోవడం కానీ, అదర్ రిసోర్సెస్ షేర్ చేసుకోవడం కానీ చేస్తారు. అఫ్ కోర్స్ యూజ్ఫుల్ రిసోర్సెస్ అయితే మంచిదే. బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇండియన్ పాలిటిక్ లక్ష్మీకాంత్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇంకేదో ఇన్స్టిట్యూట్ తాలూకా మెటీరియల్ ఏదైతే ఉందో అది వేరే వ్యక్తి పంపిస్తే ఇది ఆపేసి ఇది చదవడం మొదలు పెడతారు. సో కంప్లీట్ డీవియేట్ అయిపోతారు వాళ్ళ ప్రిపరేషన్ నుంచి. సో ఒక సబ్జెక్ట్కి ఒక రిసోర్స్ మాత్రమే ఉండాలి. ఏదైనా వాల్యూ ఎడిషన్ మీరు ఎప్పుడైనా టెస్టులు రాసేటప్పుడు కానీ, ఎప్పుడైనా ఇది కవర్ అవ్వలేదు నా బుక్లో అంటే, ఆ ఎక్స్ట్రా ఇదేదైతే ఉంటుందో దాన్ని మీ నోట్స్లో యాడ్ చేసుకోవాలి తప్ప మల్టిపుల్ రిసోర్సెస్ అనేటటువంటిది ఫాలో అవ్వడం చాలా తప్పు. 10 పుస్తకాలు ముందేసుకొని చదవడం చాలా తప్పు. అన్ని పుస్తకాలు ముందుంటే చాలా యాంగ్జియస్ అయిపోతారు, చాలా ఇబ్బంది పడతారు. అది మాత్రం చేయొద్దమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్ యొక్క స్టోరీస్ కూడా ఉన్నాయి. ఎక్కువ అంటే చివరి వరకు చదివేద్దాం, ఈ పుస్తకంలో ఏముంది, ఆ పుస్తకంలో ఏముంది, బట్ అందరూ ఫెయిల్ అయ్యారు. ట్రస్ట్ మీ, ఒక్క రిసోర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. అండ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఎవ్రీ సింగిల్ డే. చాలామంది కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇలా చాలా చెప్తారు. బట్ నో, డోంట్ డూ దట్. ప్రతిరోజు న్యూస్ పేపర్ ఏదైతే ఉందో చదివే ప్రయత్నం చేయండి. అండర్స్టాండ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఏం జరుగుతుందో అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు కరెంట్ అఫైర్స్ కోసమే కదా సార్ అంటే, ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసం మీకు న్యూస్ పేపర్ ఉపయోగపడదు. న్యూస్ పేపర్ మీకు బెటర్ కీవర్డ్స్కి ఉపయోగపడుతుంది, బెటర్ లాంగ్వేజ్కి ఉపయోగపడుతుంది, బెటర్ స్టైల్ ఆఫ్ రైటింగ్కి ఉపయోగపడుతుంది. ఈవెన్ యువర్ ఇంగ్లీష్ ఎక్స్పర్టీస్కి కూడా మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది, రైట్? అందుకే ప్రతిరోజు న్యూస్ పేపర్ ఏదైతే ఉందో చదివే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 1 to 2 ఎడిటోరియల్స్ అయినా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ నుంచి చదివి మిగిలిన రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మ్యాగజైన్స్ ద్వారా కవర్ చేయండి. చక్కగా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్వేస్ మెయింటైన్ ఏ వావ్ బుక్ లేదా ఎడ్జ్ బుక్ అని కూడా అంటారు. నేను పేరు పెట్టుకున్నాను ఆ బుక్కి, వావ్ బుక్. నేను మా స్టూడెంట్స్ అందరికీ చెప్పేటటువంటి ఇంపార్టెంట్ సజెషన్ ఇది. ఒక సెపరేట్ బుక్ పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, క్లాస్లో మీకు ఏదైనా బెటర్గా ఒక లైన్ దొరికింది, లేకపోతే బెటర్ డేటా కనిపించింది, లేకపోతే ఒక బెటర్ ఫ్రేజ్ అనేటటువంటిది కనిపించింది, దాన్ని ఏం చేస్తారు, దిస్ వావ్ బుక్ ఏదైతే ఉందో దానిలో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలన్నట్టు.
ఓకేనా? అర్థమైందా? టాపిక్ వైజ్గా లేదా సబ్జెక్ట్ వైజ్గా వావ్ బుక్ ఏదైతే ఉందో దానిలో యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ ముందు ఒక్కసారి కంటి ముందు కనిపించాయి అనుకోండి, వాటిని మీరు మెయిన్స్లో రెప్లికేట్ చేయగలిగారు అనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ యూ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. అండ్ రివిజన్ త్రూ యాక్టివ్ రీకాలింగ్ అమ్మ. చాలామంది రివిజన్ని మళ్ళీ పుస్తకాలు ఓపెన్ చేసి చదువుతారు. అలా కాకుండా స్నానం చేసేటప్పుడు, బయట బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేస్తారు, మనం పాలిటీ చదివాం అనుకోండి, మైండ్లో ఏం చదువుకున్నాం, యాక్టివ్ రీకాలింగ్ ద్వారా మీ మైండ్కి అడగండి, ఆర్టికల్ 1 అంటే ఏంటి, ఆర్టికల్ 21 అంటే ఏంటి, ఆర్టికల్ 26 ఏంటి, ఆర్టికల్ 25 ఏంటి చదివారనుకోండి, ఫండమెంటల్ రైట్స్. సో దానికి సంబంధించి మీ మైండ్లో యాక్టివ్ రీకాలింగ్ ద్వారా, లేకపోతే మోడర్న్ హిస్టరీ చదివారనుకోండి, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ క్విట్ ఇండియా మూమెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇండివిజువల్ సత్యాగ్రహ, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అరైవల్ ఆఫ్ యూరోపియన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. మీ మైండ్లో యాక్టివ్ రీకాలింగ్ ద్వారా రివైజ్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్కువ కాలం గుర్తుంటుంది. అండ్ ఎంజాయ్ దిస్ లైఫ్ చేంజింగ్ జర్నీ. ఇప్పుడు ఈ రిజల్ట్, జాబ్ ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి క్లారిటీ ఇస్తాను చూడండి. మీరు ఈ పర్టిక్యులర్ ప్రిపరేషన్లో భాగంగా యూ విల్ లెర్న్ ఎ లాట్. మీ నాలెడ్జ్ బేస్ ఎంత వైడన్ అవుతుందంటే అంత వైడన్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు చదువుని తెలుసుకుంటారు, వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ జాగ్రఫీలో నేర్చుకుంటారు, ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏవైతే ఉంటే వాటి గురించి తెలుసుకుంటారు, హిస్టరీలో ద ఎంటైర్ కోర్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, బ్యూటిఫుల్ ఇండియన్ హిస్టరీ గురించి, వేరియస్ ఈవెంట్స్ గురించి మీరు తెలుసుకుంటారు, ఇంపార్టెంట్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గురించి మీరు తెలుసుకుంటారు, పాలిటీలో మన రాజ్యాంగం అంటే ఏంటో మీరు తెలుసుకుంటారు, రాజ్యాంగం ఎలా నిర్మాణం అయిందో మీరు తెలుసుకుంటారు, కాన్స్టిట్యూషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో మీరు తెలుసుకుంటారు, హూ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ప్రైమ్ మినిస్టర్, హూ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ చీఫ్ మినిస్టర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఏంటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఏంటి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి, దాని బాధ్యతలు ఏంటి, ఇలాంటి న్యూ థింగ్స్, ఇండియన్ ఎకానమీ ఎలా ముందుకెళ్తుంది, ఆర్బీఐ అంటే ఏంటి, హౌ ఆర్ మానిటరీ సిస్టమ్ వర్క్స్, ఎవ్రీథింగ్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. దిస్ నాలెడ్జ్ ఉపయోగించుకొని యూ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ అమ్మ ఫ్యూచర్లో. బికాజ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ పవర్, నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ మనీ. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు రియలైజ్ దట్. ఏదో ఎగ్జామ్స్ కోసం బాబు తప్పదు ఈరోజు ఇది కంప్లీట్ చేయాలనుకోకుండా ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ లైఫ్ చేంజ్ అయిపోతుంది, ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారనుకోండి, గుడిని ఒకలా చూస్తారు. అదే టెంపుల్ ఆర్కిటెక్చర్ చదివిన తర్వాత ఒక టెంపుల్కి వెళ్ళారనుకోండి, మీరు అక్కడ చూడడం మొదలు పెడతారు. షికారా అంటే ఏంటి, శాంక్టమ్ శాంక్టోరం అంటే ఏంటి, మండప అంటే ఏంటి, ఇలాంటి చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. రైట్? హైదరాబాద్ని కొత్తగా చూడడం మొదలు పెడతారు, నిజామ్స్ యొక్క పర్స్పెక్టివ్లో చూడడం మొదలు పెడతారు. వాట్ కైండ్ ఆఫ్ సిటీ ఈజ్ హైదరాబాద్, హౌ కుతుబ్ షా హిస్ డెవలప్డ్ హైదరాబాద్. సో ఎవ్రీథింగ్, మీ చుట్టూ ఉన్న పరిసరాలని మీరు కొత్తగా చూడడం, కొత్తగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఎంజాయ్ దట్ పర్టిక్యులర్ ప్రాసెస్ అండ్ వన్ స్టెప్ ఎట్ ఏ టైం అమ్మా. ఎక్కువ యాంగ్జియస్ అవ్వద్దు, సిలబస్ చూసి బాబాయ్ ఇంత చదవాలి అనుకోవద్దు. వన్ స్టెప్ ఎట్ ఏ టైం. ఫస్ట్ ఒక టాపిక్ చదువుదాం, టాపిక్లో సగం చదవండి ఈరోజు, మిగిలిన సగం రేపు చదవండి. ఎక్కువ యాంగ్జియస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ ప్రాపర్గా మీ ఓన్ ఫ్లోలో మంచి కాన్సెప్చువల్ క్లారిటీని తెచ్చుకుంటూ చదివే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటు లిమిట్ సోషల్ మీడియా ఫర్ దట్ మ్యాటర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్. అఫ్ కోర్స్ వీటిని తప్పకుండా బంద్ చేయాలి, తప్పకుండా వీటిని దూరం పెట్టాలి చాలా వరకు. బట్ కానీ యూట్యూబ్ కూడా ఎక్కువగా చూడమాకండి. రైట్? ఎక్కువగా అంత దీనిగా ఇది చేసే ప్రయత్నం చేయమాకండి. అండ్ టెలిగ్రామ్ కూడా ఉపయోగపడతాయి, యూట్యూబ్ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి, టెలిగ్రామ్ ఛానల్స్, గ్రూప్స్ ఉపయోగపడతాయి. బట్ కానీ అన్నెసరీ డిస్ట్రాక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు టెలిగ్రామ్లో దొరికే ఒక 30 రిసోర్సెస్లో ఓన్లీ 5 రిసోర్సెస్ ఆర్ బుక్స్ ఏవైతే ఉంటాయో, పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మీకు ఉపయోగపడతాయి. అండ్ ఆల్ ద కంటెంట్ విల్ బి కవర్డ్ ఇన్ యువర్ స్టాండర్డ్ బుక్స్ యాజ్ వెల్. ఆర్ ఎనీ ఇన్స్టిట్యూట్లో మీరు కోర్స్ తీసుకున్నా లేకపోతే క్లాసెస్ తీసుకున్నా, ఆల్ దోస్ టాపిక్స్ విల్ బి కవర్డ్. రైట్? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫాలో దీస్ థింగ్స్. రైట్ మైండ్ సెట్ వెరీ ఇంపార్టెంట్. ఐ కెన్ కాన్క్వర్ అనే మైండ్ సెట్ ఇంపార్టెంట్. 5 to 6 hours ఆఫ్ ప్రొడక్టివ్ టైం ఇంపార్టెంట్. రైట్ మెంటర్స్ ఇంపార్టెంట్. హిస్టరీని ఎవరైనా చెప్తారు, కానీ ఏ విధంగా చదవాలి, ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధమైనటువంటి ఇంక్లూజన్స్ ఉండాలి మీ ఆన్సర్స్లో, ఇలా రైట్ డైరెక్షన్స్లో మెంటర్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేసి ప్రాపర్గా తెలుసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ 1 రిసోర్స్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మల్టిపుల్ రిసోర్సెస్ వల్ల మీకు అసలు ఏది ఉపయోగం ఉండదు. అండ్ న్యూస్ పేపర్ని ప్రతిరోజు చదవండి. మ్యాగజైన్స్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం చాలా తప్పు. అండ్ వావ్ బుక్ ఒకటి మెయింటైన్ చేయండి. మీకు ఫైనల్లీ మెయిన్స్ ముందు చాలా ఉపయోగపడుతుంది. నన్ను నమ్మండి, మీరే నాకు పర్సనల్గా మెసేజ్ చేసి థ్యాంక్ యూ చెప్తారు. యాక్టివ్ రీకాలింగ్ ద్వారా రివిజన్ చేయండి. అండ్ లైఫ్ చేంజింగ్ జర్నీ, ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. 1 step ఎట్ ఏ టైం. ఎక్కువగా పరిగెత్తి పాలు తాగే ప్రయత్నం చేయమాకండి. స్లోగా, జాగ్రత్తగా, కాన్సెప్చువల్ క్లారిటీతో కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియాని కూడా తగ్గించండి, వాడకాన్ని కూడా తగ్గించండి. అండ్ నా పర్సనల్ నెంబర్ వచ్చేసి 8500671913. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇది ఉంటే, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు
జాయిన్ ఇన్ మై మెంటర్షిప్ ప్రోగ్రామ్, లేకపోతే మై టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వాలనుకున్నా, మన కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా నాతోనే మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ మన ఇన్స్టిట్యూట్ యొక్క సపోర్ట్ టీమ్ నెంబర్ వచ్చేసి 6305955532. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏం కావాలని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీ విల్ ట్రై టు కమ్ అప్ విత్ లాట్ మెనీ వీడియోస్. చెప్పాను కదా, అప్రహెన్షన్స్ మీద కానీ, కాంట్రవర్షియల్ టాపిక్స్ మీద కానీ, వ్యూస్ కోసం కానీ, క్లిక్స్ కోసం కానీ ఎప్పుడూ మనం ఏ వీడియోస్ కూడా చేయలేదు. మీకు జెన్యున్గా ఉపయోగపడే వీడియోస్ మాత్రమే మన ఛానల్ నుంచి వస్తాయి. సో వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్.